డెవలపర్ ఉద్యోగాలు కొంచెం కష్టమేమో. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, నాకు లో కోడింగ్ కావాలి, తక్కువ కోడింగ్ కావాలి. చాలా వరకు ఏంటి అంటే, మీరు ఒకవేళ ప్లాన్ చేసుకోవాలంటే ఏఐ బేస్డ్, ఏఐ ఆల్రెడీ ఇంక్లూడింగ్ అంటే ఏ టూల్స్ కానీ ఏ రిలేటెడ్ సంథింగ్ ఉంటేనే అలాంటివి చూస్ చేసుకుంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఈ డెవలపర్స్ ఉద్యోగాలు ఉండకపోవచ్చు అనేది యాక్చువల్లీ ఏంటి అంటే, మార్క్ జుకర్బర్గ్ రీసెంట్ డేస్లో ఏమన్నాడంటే, మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇంజనీర్స్ అందరినీ మేము ఏఐతో రీప్లేస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. దీనికి సంబంధించి కమింగ్ డేస్లో డెఫినెట్లీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ డెవలపర్స్ ఉద్యోగాలు కూడా కొంతవరకు ఏఐ రీప్లేస్ చేసేదానికి అవకాశం ఉంది. అండ్ వెంటనే మనం నెక్స్ట్ ఏంటి అంటే డెవలపర్ ఉద్యోగాలు ఉండవా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవా, ఇలా మాట్లాడతాం. ఇక్కడ ఏంటి అంటే చాలా క్లియర్గా డెవలపర్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్స్ అనేవి ఏఐ రీప్లేస్ చేస్తుంది. ఇట్ మీన్స్ ఏఐ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు, ఏఐ నేర్చుకున్న వాళ్ళు, ఏఐ టెక్నాలజీ డెవలప్ చేసేవాళ్ళు, దానికి సంబంధించి వాళ్ళు ఈ జాబ్స్ని తీసేసుకుంటారు. మనము ఆ ప్లేస్లో ఉండాలి అంటే ఏఐ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒకసారి మీరు ఆలోచించండి. అండ్ ఎలన్ మస్క్ కూడా ఇంకొకటి, నాకు డిగ్రీ లేకపోయినా పర్లేదు, మీ కోడ్ చూపించండి, నేను నీకు జాబ్ ఇస్తానంటున్నాడు. డెఫినెట్లీ ఇది చాలా పెను మార్పులకి దారితీసేదానికి అవకాశం ఉంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.